వేణుగోపాల్ తన చెల్లెలు అంజలితో కలిసి గ్రామంలో తిరుగుతున్నాడు. అకస్మాత్తుగా రమేష్ సేఠ్ గట్టిగా మాట్లాడుతూ వినిపించాడు. అతను గ్రామస్తులతో చెప్తున్నాడు, మనకు కొత్త కర్మాగారం కావాలి. అందుకోసం ఈ అడవిని పూర్తిగా నరికేయాలి. వేణుగోపాల్ మనసు దిగులు పడింది. అతనికి ఆ అడవంటే ప్రాణం. అక్కడ ఎన్నో అందమైన పక్షులు, జంతువులు నివసిస్తున్నాయి. వేణుగోపాల్ తన అమ్మమ్మ కమల అమ్మ దగ్గరకు పరిగెత్తుకుపోయాడు. అమ్మా, రమేష్ సేఠ్ అడవిని నరికేయాలని అనుకుంటున్నాడు. మనం ఏం చేయాలి అని అడిగాడు. కమల అమ్మ తన జ్ఞాన కళ్లతో చూస్తూ చెప్పింది, అబ్బాయి, ఆ అడవిలో ఒక మాయా శక్తి ఉంది. కాని అది కేవలం నిజంగా ప్రకృతిని ప్రేమించే వారికి మాత్రమే దర్శనమిస్తుంది. నువ్వు అంజలితో కలిసి ఆ అడవిలోకి వెళ్లి చందన్ అనే కృష్ణమృగాన్ని కలుసుకో. మరుసటి రోజు తెల్లవారుజామున వేణుగోపాల్ మరియు అంజలి అడవిలోకి వెళ్లారు. అడవి చాలా అందంగా ఉంది. పక్షుల కూతలు, మామిడి చెట్ల సుగంధం, చల్లని గాలి అన్ని మనసును హాయిపరిచాయి. కాని వారు లోపలికి వెళ్లుతూ ఉండగా అడవిలో కొన్ని చెట్లు ఇప్పటికే నరికివేయబడినట్లు కనిపించాయి. జంతువులు భయంతో దాక్కున్నట్లు అనిపించింది. వేణుగోపాల్ మనసు బాధపడింది. ఇంత అందమైన చోటును ఎవరు నాశనం చేయాలని అనుకుంటారు? వేణుగోపాల్ మరియు అంజలి అడవి లోతుల్లోకి వెళ్లుతూ ఉండగా అకస్మాత్తుగా వారి ముందు ఒక అద్భుతమైన దృశ్యం కనిపించింది. ఒక పెద్ద రాతిపై బంగారు రంగులో మెరుస్తున్న కృష్ణమృగం కూర్చుని ఉంది. దాని కళ్ళు నక్షత్రాల్లాగా మెరుస్తున్నాయి. చందన్ మాట్లాడుతూ చెప్పింది, నాకు తెలుసు మీరు ఎందుకు వచ్చారు. ఈ అడవిని కాపాడాలని మీకు అనిపిస్తుంది కదా, కాని ఇది అంత సులభం కాదు. మీరు నిజంగా ధైర్యంగా ఉండాలి మరియు ప్రకృతిని ప్రేమించాలి. చందన్ వేణుగోపాల్ మరియు అంజలిని పరీక్షించాలని అనుకుంది. మొదట ఒక గాయపడిన చిన్న కుందేలు వారి ముందుకు వచ్చింది. అంజలి వెంటనే దాని దగ్గరికి వెళ్లి దాని గాయాన్ని మట్టితో కట్టేసింది. తర్వాత ఒక పెద్ద పాము వచ్చింది. అంజలి భయపడినా వేణుగోపాల్ ధైర్యంగా నిలబడి పాముతో మాట్లాడాడు. మేము మీకు హాని చేయం. మేము మీ అడవిని కాపాడటానికి వచ్చాం. పాము వారిని చూస్తూ వెళ్లిపోయింది. చందన్ సంతోషంతో చెప్పింది, మీరు నిజమైన ప్రకృతి ప్రేమికులు. అకస్మాత్తుగా అడవిలో పెద్ద శబ్దం వినిపించింది. చైన్సా మెషిన్ల శబ్దం. రమేష్ సేఠ్ తన కార్మికులతో కలిసి చెట్లను నరకటం మొదలుపెట్టాడు. పక్షులు భయంతో ఎగురుతున్నాయి. జంతువులు అరిచిపోతున్నాయి. వేణుగోపాల్ కోపంతో రమేష్ సేఠ్ దగ్గరికి పరుగెత్తుకుపోయాడు. సేఠ్ గారు, దయచేసి ఆపండి. ఇక్కడ చాలా జంతువులు నివసిస్తున్నాయి అని వేడుకున్నాడు. కాని రమేష్ సేఠ్ నవ్వుతూ చెప్పాడు, చిన్న పిల్లవాడా, ఇవన్నీ మా వ్యాపారంలో దూరాలు. మీరు వెళ్ళిపోండి. చందన్ వేణుగోపాల్ బాధను చూసి మనసులో దిగులు పడింది. అది తన మాయా శక్తులను ఉపయోగించాలని నిర్ణయించుకుంది. అకస్మాత్తుగా అడవి అంతా విచిత్రంగా మారింది. చెట్లు పెరుగుతూ రమేష్ సేఠ్ దారిని అడ్డుకున్నాయి. కొమ్మలు చైన్సాలను చుట్టేసుకున్నాయి. పెద్దగా మెరుపులు మెరిశాయి మరియు వర్షం కురవడం మొదలైంది. రమేష్ సేఠ్ మరియు అతని కార్మికులు భయంతో వణుకుతున్నారు. అప్పుడు చందన్ మాయా రూపంలో వారి ముందు కనిపించింది. అది చెప్పింది, ఈ అడవిని హాని చేస్తే మీకు అన్ని రకాల కష్టాలు వస్తాయి. రమేష్ సేఠ్ భయంతో వణుకుతూ క్షమాపణలు చెప్పుకున్నాడు. అతను అడవి నరకడం ఆపివేసి తన కార్మికులను వెనక్కి పిలిచాడు. చందన్ వేణుగోపాల్ దగ్గరికి వచ్చి చెప్పింది, నీవు నిజమైన ధైర్యంతో అడవిని కాపాడావు. ఇప్పుడు నుంచి ఈ అడవిని రక్షించే బాధ్యత నీదే. వేణుగోపాల్ సంతోషంతో వాగ్దానం చేశాడు. అతను గ్రామంలోకి తిరిగి వెళ్లి అందరితో అడవిని కాపాడాలని చెప్పాడు. గ్రామస్తులు అతని మాటలు విని అడవిని రక్షణ ప్రాంతంగా ప్రకటించారు. కమలామ గర్వంతో చెప్పింది, ప్రకృతిని మరియు జీవజంతువులను రక్షించడం మన అందరి బాధ్యత మరియు ప్రేమతో చేసిన పని ఎప్పుడూ విజయం సాధిస్తుంది. మీరు కూడా మీ చుట్టూ ఉన్న ప్రకృతిని కాపాడండి. అండ్ సో ప్రకృతిని మరియు జీవజంతువులను రక్షించడం మన అందరి బాధ్యత. Thank you for watching. If you enjoyed this story, please like and subscribe for more inspiring stories every week.